అతడు ఆంధ్రము చాలించి చిన్న సంస్కృత పాఠశాలను ప్రవేశించినాడు. మరి తమరండి? ఇక నేను చదువు చాలించి మన సానివాడలో ప్రవేశించినాను. ఛీ, ఆ చీ ఏమమ్మా చీ ఏంటండి ఆ ఆ, మాట నీ- అంటారు? నాకులేంచి నీకెందుకు? ఆ మన సానివాడలో ప్రవేశించినాను. అందువలన సంబంధం పూర్తిగా తప్పిపోయినది. ఉమ్, ఈ మధ్యనే అతను నాకు జ్ఞప్తికి వచ్చి ఉండిన వచ్చిన ఏళ్ళలో ఏం చేసేవారు? వచ్చిన ఎడల బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చున్నా. అతను ఎంత మంచివాడు. అసలు నేను ఏం అడిగినాడు, ఎంత ప్రీతితో మాట్లాడాడని చెప్పేదను. ఉమ్, ఇంటికి తీసుకువెళ్ళి తనతో భోజనం చేసినంత వరకు విడిచివాడు కాదనుకో. బదులు మాట వెంటనే తలపెట్టుడ భావిని కాదని రేపు వచ్చిన చక్కగా చెప్పి వచ్చినాను. చక్కగా చెప్పి వచ్చినారు. అవునులేండి, మీరు చేసేదేముంది? అమ్మతో అనుభవించాల్సిన బాధలన్నీ నేను అనుభవిస్తున్నాను కదా. సరే, ఏమండి ఏమండి? ఒక్క మాట అడిగిన, ఏమిటో? మీరు అడిగినంత మాత్రాన ఏమీ అనుకోరు కదా. ఏంటి ఇప్పుడు అన్నదానికే అనుకున్నప్పుడు ఇంకేమైనా కొత్తగా అంటారా? ఏమంటారండి? అది ఏది? అది ఆ, అడగనా? ఏంటో విన్నవించుకోండి. విన్నవించుకోనా చిన్న కోరిక, కోరిక? విన్నవించుకోనా చిన్న కోరిక, పిల్లాలో నా మదిలో ఉన్న కోరిక, విన్నవించుకోనా చిన్న కోరిక. ఏమండి మరి అడుగుతున్నారు, అతని ఒక్కసారి మన ఇంటికి తీసుకుని రాకపోయినారా? అది ఎట్లా? అదేమిటండి అలా తెలబోచున్నారు? నా నేత్రికి మాత్రం భంగము రాలేను, అది మాత్రం నమ్ముడు. అదంత అలివైన కార్యం మాత్రం కాదు. ఎందుచేత? అతడు మహాపండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు, విశ్వామిత్రుని కంటేనా? బహునీతిమంతుడు, విప్ర నారాయణుని కంటేనా? పరస్త్రీ పరాన్ముఖుడు, ఋషశృంగుని కంటేనా? గిందుల కండి లెక్క గేద బేరములు యోతులు తారసిల్లు వరకే పురుషార్థులు ఎంత లేసే సమర్థములాడున దిగువు మాటలు పలికెనా. కమినే మణికాండ దృశంతలాగ్ని కలిగాలవ వెల్చుకపాటి సోగనే ఎంతటి పండితుండడా, ఎంతటి పండితుండడా, కిటే కిటే కరోకనే వెన్న పోలికల్ యాతులో తారసిల్లు వరకే వారలైన కాంతదాసులే. అగుగాక అతని భార్య భూలోకరంభ తెలియనా? నక్కా అంకమ్మ గారు. మరి వల్లెం కోటయ్య గారి యొక్క జ్ఞాపకార్థం పెద్దలను అభినందిస్తూ 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా ధన్యవాదాలు. ఏమండి అతని భార్య భూలోకరంభయ? అవును. అతని భార్య సంగతి ఎందుకండి, మీ భార్య మాట చెప్పండి. నా భార్యను చూసుకుని ఎన్ని రోజులైంది? నీ దగ్గరే సరిపోతుంది, నిన్ను చూడడానికే సరిపోతుంది. ఆ భార్యను చూసి 15 రోజులు అవుతుంది. ఎట్లా ఉందో ఏం చేస్తుందో పాపం. చాలేదు బడాయి పిచ్చిది. ఏమిటి దొంగచాటుగా నా ఇంట్లో నువ్వు 15 రోజులు 15 రోజులు ఉంచుకున్నావా? అంటే చుట్టూ తిరుగుతూ బయట బయట అట్లా అట్లా అవన్నీ అబద్ధాలే. నిన్ను చూసుకుంటా పగలేమో లోపల, రాత్రి బయట. అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజమా? నిజమే కదా. పగలు పగల లోపల, రాత్రి బయట, తోటలో. ఏమండి ఏమి చెప్పినా కూడా అతికినట్లు ఉండాలండి. ఏం అతకాలండి? ఇంకా ఇంకేం అతకొద్దండి, ఇప్పుడు అతికింది చాలు. ఏమండి ఇంకేం అతికించుకుంటావు? ఏంటి మా బాస్ చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నాడు. 15 రోజులైనా నేను అత్తను ఏం చేస్తాను?
కూతురు దగ్గరికి పంపించేదాన్ని కానీ ఏమండి అతనిని ఇక్కడికి తీసుకొచ్చు కార్యభారం అనేది అతని ఆకర్షించు భారము నాది. అతనికి ఉన్న ఆ 40 కోట్లలో సగము నీది, సగము నాది, అంతేగా. ఏందమ్మా ఏమన్నా ఏముంది ఏం మళ్ళీ ఒకసారమ్మా ఏ సగం 40 కోట్లు నువ్వే తీసుకోమని చెప్తున్నానండి. నాకెందుకు సగం నీది సగం నాదేదో అంటున్నావే? విన్నావు కదా, అది మళ్ళీ వింటే కొంచెం ఏదో శ్రవణానందంగా ఉంటుందని. విన్నావు కదా దొంగ. సరే నేనే నీ దగ్గర ఇన్ని రోజులుగా ఉన్నప్పుడు సగం నీది సగం నాది నువ్వు మొత్తం సగం అంతా నీకే అంకితం. అంకితం నీకే అంకితం, అంకితం నీకే అంకితం, జీవితం అంకితం నీకే అంకితం. ప్రియా ప్రియా కలమంది కుంది అపురూప దివ్య కవిత రాగరాయ కుతులందు వెలయి గీత ప్రసార నవత నవ వసంత శోధనామయూత కనిక లలిత రాజ చంద్రలేఖ స్వరము స్వరము కలయికలో రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. స్వరము స్వరము కలయికలో రాగం పుడుతుంది, మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది. రాగదీప భరత శాస్త్రమనీయ నాద నవహావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ వికాస దాస సుందర కలయికలో ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలో ఒక ప్రళయం పుడుతుంది, కలయికలో ఒక ప్రళయం పుడుతుంది, ప్రేమ ప్రేమ కలయికలో ఒక ప్రళయం పుడుతుంది. సర్వోవంకితం అంకితం నీకే అంకితం, నీవేమయీ జీవితం అంకితం నీకే అంకితం. ఓ ప్రియా 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 అంతే కదా. నక్క యలమంద గారు, బ్రహ్మయ్య గారు మరి కుమారులు పెద్దలను అభినందిస్తూ 100 రూపాయలు చదివించినారు. పెద్దల వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు.